వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే మరోసారి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. తాను మంత్రిగా ఉన్నంత కాలం రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ నిర్వహించే ప్రతి పద సంచలనకి తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందేనని ఆయన ప్రకటించారు. కలబురిగిలో మీడియాతో మాట్లాడిన ఖర్గే, నేను మంత్రిగా ఉన్నంత కాలం ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్లు అనుమతి తీసుకున్న తర్వాతే జరుగుతాయని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్జీ లేఖ రాశానని వెల్లడించిన ఖర్గే, మీరు 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన సంస్థ అని చెప్తున్నారు. మరి ఆ సంస్థకు సంబంధించిన రికార్డులు ఎక్కడున్నాయి? వాటిని వెతికి చూపించండి. అప్పటి వరకు నేను ఈ అంశాన్ని వదిలిపెట్టను అని అన్నారు. ఖర్గే చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆర్ఎస్ఎస్ ని లక్ష్యంగా చేసుకుని మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక రాజకీయ విద్వేషాలు ఉన్నాయంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశం కర్ణాటక రాజకీయాల్లో మరోసారి వాగ్వాదానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రియాంక ఖర్గేకి ఆర్ఎస్ఎస్ లాంటి కొన్ని స్వచ్ఛంద సంస్థలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు తప్పనిసరి కాదు అనే విషయం తెలియకపోవడం కొంత హాస్యాస్పదంగా ఉంది. ఒక మంత్రి స్థానంలో ఉండి ఒక సంస్థ మీద కక్ష కట్టినట్టు వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? నేను మంత్రిగా ఉన్నంత వరకు అని చెప్తున్నారు. మరి ఈ మాటలను సీరియస్గా తీసుకున్న ప్రజలు రేపు ఆ మంత్రి పదవే ఊరగొడితే పరిస్థితి ఏంటో మీరే చెప్పండి మీ అభిప్రాయాన్ని. అండ్ నేను రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. మీ చేయూత వల్ల మాత్రమే ఈరోజు ఈ ఛానల్ నడుస్తుంది. అలాగే ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.